హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఈఎన్టీ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం రెండు డేంజరస్ వైరసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా లివర్కి సంబంధించిన వైరస్. సో లివర్ సంబంధించిన వైరసెస్ అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది, ముఖ్యంగా హెపటైటిస్ బి అండ్ సి. సో ఇవి డేంజరసా కాదా, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా క్రానిక్ లివర్ ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 6 months లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మనం రెగ్యులర్గా ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్ని మనం స్క్రీన్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు సార్ మన హెపటైటిస్ బి, సిఏ ఎందుకు క్రానిక్ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తాయనంటే, సో ముఖ్యంగా చూసినట్టయితే మనకి రెగ్యులర్గా 5 డిఫరెంట్ వైరసెస్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. దాంట్లో హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అని 5 వైరసెస్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరసెస్ అనేటివి అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే వితిన్ 6 monthsలో కంప్లీట్ క్యూర్ అవుతుంటాయి. బట్ బి అండ్ సితో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవి క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే లివర్ సెల్స్లో రెప్లికేషన్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది రీగ్రో కావడం వల్ల బి అండ్ సి వైరసెస్ స్లోగా లివర్ని తినేస్తూ దాన్ని డ్యామేజ్ చేస్తూ ఫ్యూచర్లో లివర్ సెల్ ఫెయిల్యూర్ అంటే లివర్ సిరోసిస్కి, అంతేకాకుండా లివర్ సెల్ క్యాన్సర్స్కి కావడానికి ముఖ్యమైన ఈ వైరసెస్. అందువల్లే వీటిని డేంజరస్ వైరసెస్ అంటాం. సో ఫ్రెండ్స్, సో ముఖ్యంగా ఈ హెపటైటిస్ సి అండ్ బి అనే వైరసెస్ ఎందువల్ల వస్తుంది, దానికి ప్రివెన్షన్ ఏమైనా ఉందా, వాటికి ట్రీట్మెంట్ పద్ధతుల గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్ ముఖ్యంగా ట్రాన్స్మిషన్ అంటే ఇది సేమ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. వీటిలో ఏంటంటే ముఖ్యంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్లనైతేనేమి, అంటే రీయూజ్ చేసిన నీడిల్స్ ఆర్ సమ్టైమ్స్ ఇంజెక్షన్స్ వల్ల అయితేనేమి ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది వేరే పేషెంట్స్ నుంచి నార్మల్ పేషెంట్స్కి ట్రాన్స్మిట్ కావచ్చు. ఇదే కాకుండా ముఖ్యంగా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కానీ అండ్ కాండోమ్ యూజ్ చేయకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఇది చేయడం వల్ల ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది ట్రాన్స్మిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వన్స్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ఏమవుతుంది, అసలు శరీరంలో జరిగే ప్రక్రియ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరికైతే ఈ హెపటైటిస్ బి అండ్ సి ఈ వేరియస్ రీజన్స్ ఏదైతే మెన్షన్ చేశానో, ఎవరికైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితేనేమి, ఇంజెక్షన్ డ్రగ్స్ అబ్యూస్ వల్ల అయితేనేమి, ఆర్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల అయితేనేమి, ఎవరికైతే అండ్ ముఖ్యంగా మెటర్నల్ టు ఫీటస్ ట్రాన్స్మిషన్ అంటే ఎవరికైతే మదర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి బేబీకి కూడా ఈ హెపటైటిస్ బి అండ్ సి వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఏదైతేనేమి ఎనీ వేరియస్ రీజన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ముఖ్యంగా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇనీషియల్గా జాండిస్ రావడం, పేషెంట్కి ఫీవర్ రావడం, ఆర్థరాలజీ అంటే ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అలాంటివి రావడం, కొంతమందికి లివర్ సెల్ ఫెయిల్యూర్ సంకేతాలు, ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి పేషెంట్కి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ పెరగడము, అదే కాకుండా లివర్ కోమా అంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయితే లివర్లో పనిచేసే కెపాసిటీ కంప్లీట్గా డ్యామేజ్ అయినట్టయితే, వాళ్ళకి శరీరంలో అమ్మోనియా లెవెల్స్ పెరిగినట్టయితే, బ్రెయిన్కి అది పాకినట్టయితే దాన్ని లివర్ కోమా అంటాం. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినట్టే దాన్ని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటాం. ఈ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మనం హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్ని స్క్రీన్ చేసినట్టయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్టయితే ఆ లివర్ ఫెయిల్యూర్స్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. అయ్యే కాకుండా కొంతమంది పేషెంట్స్కి ఈ అక్యూట్ ఫినామినా చూపించారు, వాళ్ళకి దాన్ని స్లోగా లివర్లో అది గ్రో అవుతూ క్రానిక్ లివర్ డిసీజ్ అంటే లివర్ని స్లోగా డ్యామేజ్ చేయడం వల్ల దాంట్లో మార్పులు జరిగినట్టయితే వాళ్ళని సిరోసిస్ అంటే కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అంటే 10 years అయితేనేమి, 15 years అయితేనేమి అది కంప్లీట్గా లివర్ సిరోసిస్లోకి వెళ్తుంటారు. ఇలాంటి పేషెంట్స్ మనకి అక్యూట్ ప్రజెంటేషన్ అంటే నేను ఇప్పుడైతే చెప్పానో సడన్ జాండీస్ రావడం, లివర్ కోమా రావడం అది ఇమీడియట్గా జరగదు, కానీ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. అలాంటివి డిటెక్ట్ చేయాలంటే ముఖ్యంగా అలాంటి పేషెంట్స్కి లివర్ ఎంజైమ్స్, ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎవరికైతే చేసినట్టయితే దాంట్లో లివర్ ఎంజైమ్స్ ముఖ్యంగా ఎస్జిపిటి అండ్ ఓటీ అనే ఒక 2 రకాల పరీక్షల్లో ఎక్కువ హెచ్చు తగ్గులు ఆర్ ఒకటేసారి పెరగడం తగ్గడం అలాంటివి చూసినట్టయితే మేము హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్ ఏమైనా ఉన్నాయనే వాటి గురించి మనం స్క్రీన్ చేస్తూ ఉంటాం.
సో ఇయే కాకుండా ముఖ్యంగా ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్ లివర్ క్యాన్సర్ పదింతలు ముఖ్యంగా నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే మోర్ దాన్ 10 టైమ్స్ వీళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే సడన్ ఆన్సెట్ ఆఫ్ జాండీస్ వచ్చినట్టయితే, ఎవరికైతే లివర్ సెల్ ఫెయిల్యూర్ సంకేతాలు ఉన్న వాళ్ళకి ఈ హెపటైటిస్ బి అండ్ సి స్క్రీన్ చేసినట్టయితే వాళ్ళని త్వరితగతిన మెడికేషన్స్ పైన పెట్టినట్టయితే ఈ లివర్ సెల్ ఫెయిల్యూర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా లివర్ సెల్ క్యాన్సర్ రిస్క్ని కూడా మనం తగ్గించవచ్చు. సో ఆ ట్రీట్మెంట్ పద్ధతులు ముఖ్యంగా హెపటైటిస్ బికి చూసినట్టయితే ఒక సింగిల్ చిన్న ఒక పిల్ విచ్ కాస్ట్ అరౌండ్ 800 రూపీస్ పర్ మంత్, మనకి అది కంప్లీట్గా లైఫ్ లాంగ్ చేసినట్టయితే హెపటైటిస్ బిని మనం రిలేటెడ్ లివర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్కి చూసినట్టయితే ఈ మధ్యకాలంలో 3 మంత్స్లో కంప్లీట్ క్యూర్, ముఖ్యంగా వైరస్ జీరో చేయొచ్చు. మనం హెపటైటిస్ సి వైరసెస్ 3 మంత్స్ కోర్స్ వాడినట్టయితే అది లివర్ డాక్టర్ పర్యవేక్షణలో మన హెపటైటిస్ సిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే హెపటైటిస్ బి అండ్ సి ఉన్నట్టయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా లివర్ స్పెషలిస్ట్ కలిసినట్టయితే వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతుల నుంచి డిస్కస్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో లివర్ సెల్ ఫెయిల్యూర్ని, అంతేకాకుండా లివర్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా లాస్ట్ మెసేజ్ ఏంటంటే నేను చెప్పేసిందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీన్స్ ఎవరికైతే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ముఖ్యంగా హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, ముఖ్యంగా పిల్లల్లో ఇన్ఫాంట్స్లో పుట్టగానే బేబీకి మనం హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడున్న ప్రతి పిల్లలకి మనం 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఫ్యూచర్లో హెపటైటిస్ బిని మనం ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా ఒకవేళ డిస్కార్డెంట్ కపుల్ అంటాం, ముఖ్యంగా ఎవరికైతే హస్బెండ్కి ఒకవేళ హెపటైటిస్ బి పాజిటివ్ ఉందంటే వైఫ్కి రావద్దు అంటే వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే కంప్లీట్గా మనం హెపటైటిస్ బిని ప్రివెంట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, సో డోంట్ నెగ్లెక్ట్ హెపటైటిస్ బి అండ్ సి, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు హెపటైటిస్ బి అండ్ సి అయితే మీ దగ్గరలో ఉన్న లివర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే ఈ లివర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని మనం 100% ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.